పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నేను వారి స్టేట్మెంట్ చూశాను, మీ వీడియో క్లిప్పింగ్. వీళ్ళంతా ప్రభుత్వాన్ని పరిపాలించడం పంపిస్తే వీళ్ళందరూ రాజకీయం చేసి పారేస్తున్నారు, ఆరోగ్యం కూడా అందకుండా పోయిందని. నిజమని నిజంగా బ్రిటన్ లాంటి దేశంలో 1948లో అంటే 52 + 14 66 ఏళ్ల క్రితం వాళ్ళకి డబ్బులు లేని కాలంలో రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం స్మాష్ అయిపోయింది బ్రిటన్ అంతా కూడా. ఆ టైంలో నేషనల్ హెల్త్ సర్వీస్ పెట్టి చివరి మనిషి దాకా ఆరోగ్యాన్ని జేబులో పైసా ఖర్చుకోకుండా అందించగలిగారు. వాళ్ళకంటే మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, టెక్నాలజీ ఎక్కువ ఉంది. వేళ ఎందుకు చేయలేకపోతున్నాం? రాజకీయం ఏనాడు పట్టించుకోలేదు దానికి వచ్చి. అక్కడ కూర్చున్న వాళ్ళు అధికారంలో కూర్చున్నాడు, మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం ఏం చేయాలా, నాకు మద్దతు ఇచ్చినవాడికి మనకు కావాల్సిన ఏం చేయాలా, జేబులు నింపుకోవడం కోసం ఏం చేయాలా, ఈ కులం వాడి కోసం ఏం చేయాలా, ఇలా ఆలోచించాడు తప్ప ఈ సమాజానికి ఏం చేయాలో నా బాధ్యత అంటే మర్చిపోయాడు. జనం కూడా పట్టించుకోవట్లా. ఓటు వేయాల్సిన వాడు కూడా ఇందుకోసం నేను ఓటేస్తాను స్పృహ పాపం పోయింది. ఇక ఇది వాడి బాధ్యత అనుకోవట్లా. స్కూళ్ళకి పోతే పనికి మాలిన చదువు మనకి వాడు. భారతదేశంలో ఉన్నంత చెత్త చదువు ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల ఉంది. పిల్లలు కష్టపడుతున్నారు, తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు, కానీ చదువు అందట్లేదు. ఆరోగ్యం అయితే చిన్న జలుబు చేస్తే దగ్గు పడిసం వస్తే జ్వరం వస్తే 500 1000 అవుతుంది. పాపం చాలా మంది బెదిరికి శక్తి మించినటువంటి పరిస్థితి. అయినా కూడా నయం అవుతుంది, నమ్మకం లేదు, సరిగ్గా చూస్తున్నారని విశ్వాసం లేదు. దీన్ని మార్చాలని చెప్పంటే ఓ పవన్ కళ్యాణ్ వాళ్ళని పూనుకోవాలా, ఓ సురేష్ లాంటి వాళ్ళు పూనుకోవాలా, సెలబ్రిటీస్ పూనుకోవాలా. వాళ్ళ లైఫ్ అంతా త్యాగం చేయక్కర్లా, మేము ఉన్నాం దీనికోసం అని చెప్పని ధైర్యంగా ముందుకు రావాలి. అందుకే లోక్సత్తా ప్లాట్ఫామ్ అందరినీ కోరుతున్నాం. ఒక పార్టీ కోసమనే కాదు, కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయడం కోసం, మంత్రులు చేయడం కోసం మాత్రమే కాదు. వ్యవస్థ మారాలి అని చెప్పంటే ఏది సరైన మార్గాన్ని చూపెడుతున్నదో, ఎవరు ఈ దేశంలో మార్పు కోసం తపన పడుతున్నారో, ఎవరు విజయాలను సాధిస్తున్నారో ఆ విజయాలను వేగవంతం చేయాలి. కాబట్టి మార్పుల్ని త్వరగా తీసుకురాకపోతే నష్టపోతుంది. కాబట్టి ఒక తరం మేమంతా ఉన్నామని ముందుకొస్తే అప్పుడు జరుగుతుంది, లేకపోతే స్లో అవుతుంది.